ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాయకుడు బాడీగార్డ్ చేతిలో ఒక బ్రీఫ్ కేస్ ఉందంటే అందులో ఏముంటాయి? న్యూక్లియర్ బాంబ్ కోడ్లు, రహస్య డాక్యుమెంట్లు, అత్యాధునిక ఆయుధాలు ఇలాంటివి ఊహించుకుంటాం కదా. కానీ రష్యా అధ్యక్షుడు పుతిన్ విషయంలో సీన్ పూర్తిగా రివర్స్. ఆయన బాడీగార్డులు మోసే సూట్ కేసులో ఉన్నది ఆయుధాలు కాదు. అరే ఏంటో చెప్పడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంది. అందులో ఉన్నది ఆయన మలమూత్రాలు. అవును, మీరున్నది నిజమే. ఇది వినడానికి ఏదో జేమ్స్ బాండ్ సినిమాలో కామెడీ సీన్లా ఉన్నా దీని వెనుకున్నది మాత్రం చాలా సీరియస్ సెక్యూరిటీ కారణమే. పుతిన్ ఏ దేశానికి పర్యటనకు వెళ్ళినా ఆయన వాడిన టాయిలెట్లోని వ్యర్థాలను ఒక ప్రత్యేకమైన ఏజెంట్ సేకరించి ఒక స్టీల్ సూట్ కేసులో పెట్టి దాన్ని భద్రంగా మాస్కోకి తిరిగి తీసుకొస్తారంట. ఎందుకంటే ఒక వ్యక్తి డిఎన్ఏని విశ్లేషిస్తే అతని ఆరోగ్యం, బలహీనతలు, వారసత్వంగా వచ్చే రోగాలు ఇలా మొత్తం జాతకాన్ని బయట పెట్టేయచ్చు. ప్రపంచాన్ని శాసించే పుతిన్ తన వ్యర్థాల విషయంలో ఇంత జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఆయనకు ఏమైనా అనారోగ్యం ఉందా, రాబోయే రోజుల్లో ఎలాంటి సమస్యలు రావచ్చని శత్రుదేశాల గూఢచార సంస్థలు తెలుసుకుంటే దాన్ని ఆయుధంగా వాడుకొని ఆయన ప్రభుత్వాన్ని బలహీనపరిచే ప్రమాదం ఉందని రష్యా భద్రతా దళాల నమ్మకం. అందుకే ఎంతో కఠినమైన శిక్షణ పొందిన ఒక ఫెడరల్ సెక్యూరిటీ ఆఫీసర్ ప్రపంచమంతా తిరుగుతూ చేసే అత్యంత ముఖ్య పని ఏంటంటే పుతిన్ టాయిలెట్కి వెళ్ళిన ప్రతిసారి ఆయనకు వెనక్కి వెళ్ళి ఒక్క ఆధారం కూడా దొరకకుండా అన్నీ శుభ్రంగా సేకరించి ప్యాక్ చేయడం. మనం సోషల్ మీడియాలో పాస్వర్డ్ల గురించి భయపడుతుంటే పుతిన్ ఏకంగా తన పూప్ గురించి భయపడుతున్నాడు. అధికారం మనిషి ఎంత చిత్రంగా మారుస్తుందో కదా. మరి మీరేమంటారు? ఇది పుతిన్ అత్యుత్సాహమా లేక నిజంగానే ఒక దేశ అధ్యక్షుడు అవసరమైన భద్రత చర్యనా? మీరే చెప్పండి. సో ఇన్ఫర్మేషన్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేసేయండి. అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.